ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఉదయాన్నే దేవునితో గడపడం, దేవుని సహాయం తీసుకోవడం, దేవునితో మాట్లాడడం, ఆయన వాక్యాన్ని పూజించడం ద్వారా దేవుడు మనలను సమృద్ధి అయిన ఆత్మీయ శారీరక ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. ఈ ఉదయాన్నే మీరు ఒకవేళ దేనిని గురించి ఆలోచిస్తూ కలవరపడుతూ భయపడుతూ చింతపడుతూ ఉన్నారా? భయపడకండి, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, ఇక మీరు దేనిని గురించి చింతించకండి అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని రేపటిని గురించిన చింతను విడిచిపెట్టి మీ చింత యావత్తును మిమ్మల్ని గూర్చి చింతించే దేవునికి అప్పగించి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కోసం తప్పక ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. ఆయనే మన ప్రార్థనలకు జవాబు, ఆయనే మనకు ఆశ్రయము. వాక్యం చివరిలో మనందరం కూడా విశ్వాసంతో ప్రభు పాదలు పట్టుకుందాం, ఆయనకు మొరపెట్టుకుందాం. మన చింత యావత్తు ఆయనపై వేసి ఆయన దగ్గర నుండి సమాధానాన్ని, శాంతిని పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 30వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమును నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మీరు ఏ బరువును మోస్తున్నారో, మీరు భరించలేని భారము ఏది మీ ఎదుట ఉంది? నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ కాడి నాకు చాలా బరువుగా ఉంది, ఎవరైనా విడిపిస్తే బాగుండునని మీరు ఎదురు చూస్తున్నారేమో. శత్రువు మీపై వేసిన ఆ కాడిని మీరు మొయ్యలేక ఎలా విడిపించబడాలి అని ఏదైనా మార్గం కొరకు మీరు ఎదురు చూస్తున్నారేమో, మార్గంను వెతుకుతున్నారేమో. అయితే దేవుడు మీకు ఈరోజు మార్గం చూపిస్తున్నాడు. నేనున్నాను, నేను నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను విరుస్తున్నాను, నీ కట్లను తెంపుతున్నాను అని. నీవు మొయ్యలేని పరిస్థితిని ఎదుట ఏదో ఉందో నీకు తెలుసు. నేను మీ హృదయాన్ని చూడలేకపోవచ్చు, కానీ ప్రభువు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీవు మొయ్యలేని ఆ కాడి ఆయనకు తెలుసు. తప్పకుండా నిన్ను ఆయన విడిపిస్తాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చిన ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన మీకు విశ్రాంతినిస్తాడు. మీ బరువైన కాడిని ఆయన విరిచివేస్తాడు, విశ్రాంతినిస్తాడు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బాధంతా డాక్టర్తో చెప్పాలి. నీ అనారోగ్యం ఏదో డాక్టర్కి చెప్పాలి, లేకపోతే నీ శరీరంలో ఏ బాధ ఉందో ఆయనకు తెలియదు. మానసికంగా నలిగిపోతూ ఉంటే మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నీవే విధంగా మానసికంగా కృంగిపోతున్నావో నీ హృదయంలో ఉన్న బాధంతా ఆయనకు చెప్పాలి. నీ జీవితంలో ఏమి జరిగిందనేది నీ జీవితం అంతా ఆయనకు చెప్పాలి, లేకపోతే ఆయనకు తెలియదు. కానీ యేసయ్యతో నీ ఒక్క మాట చెప్పకపోయినా ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరించి తండ్రి అని పిలిస్తే చాలు. నీ హృదయం అంతా చూస్తున్నాడు ఆయన, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు ఆయన, నీవు మొయ్యలేని భారాన్ని చూస్తున్నాడు ఆయన. అందరి మధ్యలో ఉన్న ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నీవు ఉన్నావు కదా. ఎవరికైనా చెబితే నా జీవితం ఏమైపోతుందో, నా భార్యకు తెలిస్తే, లేక నా భర్తకు తెలిస్తే, నా పిల్లలకు తెలిస్తే, లేక నాకు తల్లిదండ్రులకు తెలిస్తే ఏమైపోతుందో నా బ్రతుకు, నేను ఎవరికి చెప్పుకోలేని బాధను, ఈ బరువు నేను ఒక్కదాన్నే మోస్తున్నాను, నేను ఒక్కడనే మోస్తున్నాను, ఈ కాడి నేను మొయ్యలేకపోతున్నాను అని నీవు మోస్తున్న ఆ బరువును గుర్చి 10 మంది ఏమనుకుంటారో అని నీలో నీవే మదన పడుతున్నావేమో. భయపడొద్దు. నీవు మోస్తున్న భారము పాపభారమైన, వ్యాధి అనే భారమైన, ఆర్థిక బంధకాలనే కాడైనా, అయ్యో ఏంటి నేను ఇలా తప్పిపోయాను,
ఇంత భయంకరమైన పాపంలో నేను ఎలా పడిపోయానని నీవు మొయ్యలేకపోతున్నావేమో ఆ పాప భారాన్ని. ఆయన దగ్గరకు వస్తే చాలు, నీవు మొయ్యలేని ఆ కాడి నుండి నేను విడిపించి నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ ఒక్క మాట కూడా ప్రభుతో చెప్పలేదు, ఆయన పాదాల దగ్గరికి వచ్చిందంతే. సమరయ స్త్రీ కూడా నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చి నిలుచుందంతే. ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు వారి యొక్క పాపం నుండి విడిపించాడు. ఆయన వారిద్దరినీ కూడా వారి జీవితాల్ని కట్టిపడేసిన భయంకరమైన పాపపు కట్లను తెంచివేశాడు. అవమాన భారము నుండి విడిపించాడు. అందరి చేత వెలివేయబడిన స్థితిలో నుండి వారిని విడిపించి గౌరవంగా బ్రతికే జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారితో మాట్లాడి వారిని విడిచిపెట్టలేదు, కానీ వారి పాపము నుండి విడిపించాడు ఆ బలవంతుడు. 38 సంవత్సరాల నుండి వ్యాధితో కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని భరించలేని ఆ వ్యాధిని కాడిని విరుగొట్టి తేలికైన జీవితాన్ని ఇచ్చాడు ప్రభువు. ఆ భారమంతా కొట్టివేసి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేశాడు. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ పాపము నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. నీ వ్యాధి నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. నీవు మోస్తున్న కాడి ఏదైనా, నీ మెడ మీదనున్న ఆ బరువు ఏదైనా దాన్ని విరిచివేస్తాడైనా. నీ కట్లను తెంచడానికి ఆయన సమర్థుడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి మోకరిస్తే చాలు, నీ పాపము ఎంత భయంకరమైందైనా దాన్ని విడిపించడానికి ఆయన బలవంతుడు. నీ వ్యాధికి ఎంత బలమున్నా దానికి మించిన బలవంతుడు మనకున్నాడు. ఆయన తప్పక నీ వ్యాధి అనే కాడి నుండి నేను విడిపిస్తాడు. నీవు మొయ్యలేని ఆ భారాన్ని ఆయన తొలగిస్తాడు. గొప్ప నెమ్మదిని నీకు దయచేస్తాడు. నీ అపజయానికి ఎంత బలమున్నా, నీవు పదే పదే పడిపోతున్న పాపానికి ఎంత బలమున్నా విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయన బలవంతుడు. ఆ భయంకరమైన కట్లను తెంచివేయడానికి ఆయనకు శక్తి ఉంది. నేను బయటపడలేనేమో, నేను విడిపించబడలేనేమో అని భయపడొద్దు. విడిపించే బలవంతుడైన దేవుని దగ్గరికి రా. ఆయన తప్పక విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆర్థిక బంధకాలనే కాడి ఒకవేళ నువ్వు మొయ్యలేకపోతున్నావేమో, నీ మెడపైనున్న భారాన్ని, ఆ కాడిని దేవుడు విరుగొట్టబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చారు, నీ కాడిని నేను విరుగొడుతున్నానని. నమ్మితే తప్పక నువ్వు పొందుకుంటావు. నువ్వు చేయాల్సింది ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అని నీ పాపానికి నువ్వు పశ్చాత్తాపపడి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే చాలు. ఆయనకి నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. ఆయన వచ్చి నీ భారాన్ని తొలగించి, నీ కాడిని విరుగొట్టి, నీ కట్లన్నీ కూడా తెంచివేసి నీకు విడుదలనిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవ్వరైనా ఎక్కడి నుండి మాటలు వింటున్నా ఇది దేవుని మాట, దేవుడిస్తున్న వాగ్దానం. నీ కాడిని విరగొడతానని సెలవిచ్చిన ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, లేక నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, కోర్టు బంధకాల విషయంలో కావచ్చు, అది పొలం విషయంలో కావచ్చు, స్థలం విషయంలో కావచ్చు, మీ జీవితంలో ఏ భారం ఉందో, మీ గుండెలో ఏ బరువు ఉందో ప్రతిదాన్ని కూడా ఆయన విరిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోండి. తండ్రి, నేనైతే విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నేనైతే భార్యను మోయలేకపోతున్నానయ్యా, నేనైతే విడిపించబడలేనయ్యా, వీటి నుండి మీరు విడిపిస్తే నేను విడిపించబడతానని పూర్తిగా మీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి ప్రార్థించండి. విడుదల పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి యొక్క దినమును మాకు ఇచ్చావు. ఈరోజు నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. నీ కాడిని నేను విరుగొడతాను, నీ కట్లను తెంచి వేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది మొయ్యలేని భారాలతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కుటుంబ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ వ్యాధిని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ ఆర్థిక భారాలు నేను మొయ్యలేకపోతున్నాను, ఈ పాపపు కట్ల నుండి నేను విడిపించబడలేకపోతున్నాను, వ్యసనాలలో ఉన్న నా భర్తకు విడుదల లేదు, నా బిడ్డలకు విడుదల లేదు, అయ్యో ఈ శ్రమ నుండి ఇక ఎప్పుడు విడుదల,
ఈ భారము నుండి ఇక ఎప్పుడు నాకు విముక్తి అని ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు. ప్రతి హృదయ అంతరంగాన్ని మీరు పరిశీలిస్తున్నారు. కన్నీటితో విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా వారు మొయ్యలేని కాడి బరువైనది ఏదైనప్పటికీ ప్రతి కాడి యేసునామములో విరుగగొట్టబడునుగాక. ప్రతి భారము వారి మెడ నుండి విరిచివేయబడునుగాక. వారి కట్లన్నీ తెంపివేయబడునుగాక. యేసు నీకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానమును నెరవేర్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. అందరి కొరకు మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఎవరు ఏ సమస్యతో నీ దగ్గరికి వచ్చారో నువ్వు చూస్తున్నావు తండ్రి. నీకు మరుగైంది ఏదీ లేదు. హృదయ అంతరంగాలను చూస్తున్నావు తండ్రి. వారి సమస్యను పైకి చెప్పుకోలేని వారు కూడా అనేక మంది ఉన్నారు. కామెంట్ చేయలేని వారు ఉన్నారు. వారందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న భారమును మీరు ఇప్పుడే కొట్టువేయండి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి బరువును కూడా మీరు తొలగించండి. అద్భుతకరమైన విడుదల ఇవ్వండి నాయన. ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి సమస్య నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అది ఏదైనప్పటికీ కూడా ప్రతి సమస్య నుండి విడిపించినందుకు నీకు వందనాలు. ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఏదైనా మనం ప్రారంభిస్తుండే రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి జయమునిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో మీ కాడి విరుగొట్టబడింది. మీ కట్లన్నీ కూడా తెంపబడ్డాయి. ఈ రోజు నుండి దేవుడు గొప్ప విడుదల మీకు అనుగ్రహించాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వాక్యాన్ని అనేక మందితో పంచుకోండి. వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.